ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదన నీవు మహాభివృద్ధి పొందుదువు. Job chapter 8 verse 7. Though your beginning was small, yet your later end would increase abundantly. దేవునికి స్తోత్రాలు. యోబు గారి గురించి మనం చూస్తా ఉంటుంటే ఎవరో మనం చెప్పక్కర్లేదు కదా. సో యోబు గారి గురించి మనం చూస్తా ఉంటుంటే యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో ఈ భూమి మీద ఎవరు కూడా యోబు లాంటి వారు లేరంట. అలాగే ఆయన అంటారు, హీఈస్ బ్లేమ్లెస్, నిందారహితుడు, హీఈస్ అప్రైట్, నీతిమంతుడు, హూ ఫియర్స్ ద లార్డ్, దేవుని యందు భయభక్తులు కలిగిన ఆయన, అలాగే చెడుకు దూరంగా ఉన్న ఆయనని ఈ యొక్క ఒక వ్యక్తి గురించి, ఆయన యథార్థత గురించి దేవాది దేవుడు ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. మనందరికీ తెలుసు కదా, యోబు ఎన్నో సమస్యల్లో ఉన్నారు. దేవుడు పెట్టిన ఆ యొక్క పరీక్షలో సాతాను నేను ఎట్లయినా కానీ యోబును పడేస్తానని చెప్పేసి ఆ యోబుతో, అలాగే ఆ పరీక్షలో ఏ విధంగా యోబు గారు నెగ్గి దేవుని దగ్గర నుంచి రెండంతలుగా ఆశీర్వాదాలు పొందిన 42 అధ్యాయాలు మనం చదువుతూ ఉంటుంటే దేవునికి అలాగే మనుషులకు, దేవుని హృదయాన్ని ఎరుగని మనుషులు ఎలాంటి సలహాలు ఇస్తారు, ఏ విధంగా తమకొచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకుంటారు, అలాగే దేవుని హృదయం ఏ విధంగా ఉంది, ఏ విధంగా తన భక్తుల్ని దేవుడు కాచి కాపాడతారు, అలాగే దేవుడు ఏ విధంగా కంట్రోల్లో ఉంటారని దేవుని యొక్క గొప్పతనాన్ని మనం 38 నుంచి 42 అధ్యాయాలు మనం చూస్తూ ఉన్నాము. ఇట్స్ ఎ వండర్ఫుల్ బుక్. ప్రతి ఒక్కళ్ళు కూడా కాస్త కష్టం రాగానే నాకు యోబు లాంటి కష్టాలు వచ్చినాయి అంటారు. కానీ యోబు గారు చివరి వరకు కూడా తన కుటుంబాన్ని పోగొట్టుకొని, తన సంపాదన పోగొట్టుకొని, శరీరం అంతా కుళ్ళిపోయి చీము గారిపోతా చిల్ల పెంకులతో ఒళ్ళుగోక్కుంటా తన స్నేహితులు తన దగ్గరికి వచ్చినప్పుడు దగ్గర 7 రోజులు వాళ్ళు మాట్లాడలేకపోయారంట. ఆయన హీన స్థితిని, దీన స్థితిని చూసి అలాంటి సమయంలో కూడా యోబు గారు ఏ విధంగా తను నమ్ముకున్న విశ్వాసంలో, అలాగే ఆయనకి అంత గొప్పగా ఆ రోజుల్లో సమాజ మందిరాలు లేవు, బైబిల్ గ్రంథం లేదు, బోధించిన వారు లేరు, కానీ దేవుని యందు అపారమైన విశ్వాసం ఉన్న వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ యోబు గ్రంథం 19వ అధ్యాయం 25-26. మై రెడీమర్ లీవ్స్, నా విమోచకుడు సజీవుడు, మన విమోచకుడు సజీవుడు కనుకనే ఈ రోజున మనందరం జీవించి ఉన్నాము. మన క్రీస్తైన మన విడుదల కలుగు చేసిన మన యేసయ్యే విమోచకుడని ఇక్కడ యోబు గారి గ్రంథంలో మనం నేర్చుకుంటూ ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. అలాగే ఆయన ముగ్గురు స్నేహితులు, అలాగే 4 ఆయన ఎలేహు, వాళ్ళంతా కూడా ఆయనకి ఎన్నో సలహాలు ఇచ్చారు. అలాగే చూడండి, ఇక్కడ బిల్దాద్ అంటా ఉన్నారు, గాడ్ డస్ నాట్ డెలివర్ us టు ద పెనాల్టీ ఆఫ్ అవర్ సిన్స్. మనం చేసిన తప్పులను బట్టి మనకి సమస్యలు వస్తున్నాయి. దేవుడు మన యొక్క పాపాల నుంచి కానీ, ఈ యొక్క పెనాల్టీ ఆఫ్ సిన్స్ నుంచి కానీ డెలివర్ చేయరు అన్నారు. కానీ ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకుంటా ఉంటుంటే, ఈ రోజున యేసేలో జీవించి ఉన్న నువ్వు నేను కూడా ఆ విధంగా మన పాపాలకు శిక్ష పడాలంటే ప్రతి ఒక్కరు కూడా మరణించాల్సిందే. కానీ ఇక్కడ దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నారు, క్రీస్తు ప్రభువులో ఎవరున్నారో వారంతా కూడా దేవునిలో జీవించి ఉన్నామని, మనకి రెండవ మరణం లేదని, ఆయన పునరుద్ధాన శక్తి మనలో ఉందని, ఆయన మళ్ళీ తిరిగి మనల్ని జీవింపజేశారని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము. దేవునికి స్తోత్రాలు. కాబట్టి మనుషులు వెన్ దే గివ్ సజెషన్, వెన్ దే టాక్ మెనీ టైమ్స్, దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఆ యొక్క సలహాలు ఇచ్చినప్పుడు అవి మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. దేవుని తెలియని వారు ప్రపంచ జ్ఞానంతో చెప్పినప్పుడు ఆ మాటల్లో దేవుని యొక్క శక్తిని కానీ, దేవుని యొక్క ప్రభావాన్ని కూడా తెలుసుకోలేక, ఆ జ్ఞానం లేక మాట్లాడినప్పుడు అవి మనకి ఎలాంటి సహాయం కూడా చేయవని చెప్పేసి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము. దానియేలు గ్రంథం 4:17, అలాగే 103వ కీర్తన 10వ వచనం మనం చూసినప్పుడు ఆయన మనం చేసిన పాపాల ప్రకారం ఆయన మనతో డీల్ చేయలేదు. ఇక్కడ నెహెమ్యా గ్రంథం 9:17లో మనం నేర్చుకున్నాము, ఆయన కృపా కనికరం కలిగిన దేవుడని, క్షమించే దేవుడని. ఆయన క్షమించారు కాబట్టి ఈరోజు నీ సువార్తని ఈ విధంగా మనం చెప్పుకుంటానికి, సువార్తలో మనల్ని జీవింపజేసి అవర్ ఇనిక్విటీస్, మన పాపాలని, శాపాలని, దోషాలని ఆయన తీసివేసి ఈ రోజున మనం ఆశీర్వదించబడటానికి, యేసయ్యలో జీవించడానికి దేవుడు మనకి ఆ యొక్క ధన్యతలను ఇచ్చారు. దేవునికి స్తోత్రాలు. అలాగే అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 30-31 వచనాలు చూస్తే ఎంతో కాలంగా జనాలు దేవుని తెలిసి కూడా తెలియనట్టు ఉన్నారు. రోమాపత్రిక 1-2 కానీ, అలాగే అపోస్తల కార్యాలు ఇగ్నోరెన్స్, మూర్ఖత్వంలో జ్ఞానం లేక ఉన్నారు. కానీ ఇప్పుడు అపోస్తలైన పౌలు గారు రాస్తారు అపోస్తల కార్యాలు 17లో, కానీ ఇప్పుడు ఆయన కమాండ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా పాపాన్ని ఒప్పుకొని క్షమించమని వేడుకొని దేవునిలోకి వచ్చిన వారు రక్షించబడతారు అనేసి. కాబట్టి దేవుని సువార్తని, దేవుని వాక్యాన్ని వింటున్నాం మనము.
మనము కేవలం ఆశీర్వాదాలు మాత్రమే కాకుండా దేవునిలో ఏ విధంగా మనం జీవించి ఉండాలి, నిత్య జీవులో ఎలాగ ఉండాలి, మన పేర్లు ఎలాగ జీవ గ్రంథంలో వ్రాయబడాలనేది కూడా మనం నేర్చుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే యేసయ్య అన్నారు, ప్రపంచమంతా మీ చేతిలో ఉన్నా కానీ మీ ఆత్మ రక్షించబడకపోతే మీరు వెళ్ళేది నరకానికి అని అన్నారు. కాబట్టి నరకానికి వెళ్ళటం ఎవ్వరూ వెళ్ళటం ఇష్టం లేదు. కాబట్టి యేసయ్య భూమి మీదకు వచ్చి నీకోసం నా కోసం ఆయన సిలువలో మరణించి ఆయన మరణాన్ని ఓడించి ఆయన పునరుద్ధార శక్తితో నిన్ను నన్ను జీవింపజేసుకున్నారు. దేవునికి స్తోత్రాలు. అపోస్తల కార్యాలు 13:24 చూస్తే ఆయన రాబోయే ముందు ఆయన మార్గాలన్నీ తెలియజేయడానికి మనకి బాప్తిస్మిచ్చే యోహాను గారిని పంపించి పశ్చాత్తాపడటం ఎలాగా, ఆ పశ్చాత్తాపడి ఎలాగా దేవుని దగ్గర మన పాపాలను ఒప్పుకోవాలనేది కూడా మనం నేర్పించడానికి దేవుడు తన యొక్క ప్రవక్తలను పంపించినట్టు చూస్తున్నాము. మనకి క్రొత్త నిబంధన అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తారు. దేవుని ఎరిగిన మనం ప్రతి ఒక్కరం కూడా దేవుని ఆత్మతో నడిపింపబడాలని, వాక్ బై ఫెయిత్, విశ్వాసంలో నడవమంటున్నారు. ఈ ప్యూర్ అండ్ రైచియస్నెస్ అండ్ ఇవన్నీ కూడా మనకి ఎవరు ఇచ్చేవి కాదు. పరిపూర్ణత, అలాగే పవిత్రత, నీతి, అభిషేకాలు ఇవన్నీ కూడా ఏ మనుషులు కూడా మనకి ఇచ్చేవి కాదు. అది దేవుని కృపావరాలు, దేవుడు మనకు అనుగ్రహించేవి. కాబట్టి మనం ఎప్పుడైతే క్రీస్తు యందు విశ్వాసులు మనం నడుస్తూ ఉంటామో అనుదినము దేవుడు నిన్ను శక్తితో నింపి ఆయన అభిషేకంతో నింపి నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఫెయిత్ మనల్ని కాపాడుతుంది, రక్షిస్తుంది. అలాగే ఫెయిత్ మనల్ని రిస్టోర్ చేస్తుంది. ఫెయిత్ ద్వారా మనము కటాక్షాన్ని పొందుతాము. ఇక్కడ యోబు గారి విశ్వాసం మనం చూస్తుంటే ఎన్ని భయంకరమైన సమస్యలు, ఎంత భయంకరం అంటే మనం చదువుతూ ఉంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తూ ఉంటాయి. అంత భయంకరమైన సమస్యలు ఏ వ్యక్తి కూడా అనుభవించి ఉండరు బైబిల్లో. తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయారు, ఆస్తిపాస్తులన్నీ కోల్పోయారు, శరీరం అంతా కుళ్ళిపోయింది. అయినా కానీ ఆయన అంటా ఉన్నారు, మై రెడీమర్ లివ్స్, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు గనక నేను ఒక రోజున ఆయన్ని చూస్తాను అని అన్నారు. దేవునికి స్తోత్రాలు. ఎంత విశ్వాసమో చూడండి. యోబు గ్రంథం ఎప్పుడో రాయబడి ఉంది. ఎంతో ఆ కాలంలో ఎంతో ఆదికాండం కూడా రాయకముందు యోబు గ్రంథం రాశారు అని అంటారు. అలాంటి పత్రికలో ఏ విధంగా దేవునితో ముచ్చరించిన సంభాషణలు ఉన్నాయో మనం చూస్తున్నాము. ఎంత గొప్ప విశ్వాసి అండి. దేవునికి స్తోత్రాలు. యోబు గారు రాస్తా ఉన్నారు, అల్ షద్దాయ్, మైటీ గాడ్, గొప్ప దేవుడని. అలాగే దేవాది దేవుడు అంటున్నారు, జోబ్ ఈజ్ మై సర్వెంట్ అంటున్నారు. దేవుడు ఆయన గొప్ప దేవుడు, ఎంతో శక్తి కలిగిన దేవుడని ఆయన గురించి రాస్తా ఉంటే దేవాది దేవుడు అంటున్నారు తన పరిచారకుని గురించి, తన సేవకుని గురించి, హీజ్ మై సర్వెంట్ అనేసి. చాలా ఆశ్చర్యం వేస్తుందంటే చూడండి, ఇప్పుడు మనం ఆదికాండం తర్వాత నిర్గమాకాండం తర్వాత లేవీకాండం తర్వాత మనము సంఖ్యాకాండం తర్వాత ద్వితీయోపదేశ కాండం, ఇవన్నీ మనం చదువుతూ ఉంటుంటే మోషే గారితో దేవుడు మాట్లాడారని, మోషే గారి యొక్క చట్టాన్ని, ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా వారు నడిచారో ఆ యొక్క ప్రతి ఒక్కరు కూడా మనకి వివరించి రాశారు, ఏది మనం చేయాలి, ఏది మనం చేయకూడదని. కానీ యోబు గ్రంథాన్ని మనం చూస్తుంటే ఇవన్నీ ఏమీ లేనప్పుడు యోబు గారు ప్రతిరోజు కూడా ఒకవేళ దేవుని ఎదుట నేనేమన్నా పాపం చేస్తున్నానేమోనని ప్రతిరోజు కూడా దేవుని ఆయన పూజిస్తూ, ఆయన పిల్లల కోసం ప్రార్థన చేస్తూ, ఒకవేళ తప్పులు చేస్తున్నామేమో క్షమించమని అనుదినము ప్రార్థన చేసే వ్యక్తిగా మనం చూస్తున్నాము. ఎంత గొప్ప వ్యక్తి అండి. నో వండర్ 42 అధ్యాయాలు ఆయన గురించి వ్రాయబడి, అలాగే దేవాది దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, ఇలాంటి వ్యక్తి భూప్రపంచం మీద లేరని చెప్పి అంటా ఉన్నారు. అన్నీ తెలిసిన తర్వాత ఇప్పుడు మనం బైబిల్ మన చేతికి వచ్చిన తర్వాత, యేసయ్య రక్షణ సువార్త మనం వినిన తర్వాత, ఆ వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు, చర్చికి వెళ్తా ఉన్నప్పుడు, పాస్టర్లు చెప్పేది వింటా ఉన్నప్పుడు, ఇదంతా ఉన్నప్పుడు మనం దేవుణ్ణి తెలుసుకోవటం అది డిఫరెంట్. ఇవన్నీ ఏమీ లేనప్పుడే తను దేవుని యొక్క హృదయంలో దేవుడు ఉన్నారని, చూస్తున్న దేవుడని, ఆయనకి భయపడాలని, అలాగే యథార్థతతో నడవాలని, పాపం చేయకూడదని, ఇవన్నీ కూడా తెలుసుకొని ఈ రోజున మనం బైబిల్లో చదువుతూ ఉన్నప్పుడు ఎంత గొప్ప వ్యక్తిగా మనం ఆయన చూడాలి. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఆయన విశ్వాసంలో నిలిచిన వ్యక్తిగా మనం చూస్తున్నాము. తను పోగొట్టుకున్న వాటిలన్నింటిని కూడా దేవుడు రెండంతలుగా మళ్ళీ తిరిగి ఆశీర్వదించి, దేవాది దేవుడు ఆయన స్వరంతో మాట్లాడి, యోబు గారు అంటా ఉన్నారు 42వ అధ్యాయంలో, ఇంతకాలం నేను విన్నాను, ఈ రోజున నేను మిమ్మల్ని చూస్తున్నాను, నా కళ్ళు చూసిని. అంటే ఇన్ హీ స్పిరిట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు హిమ్, ఆల్వేస్ హీస్ కమ్యూనియన్ విత్ గాడ్. దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున మిమ్మల్ని చూశాను ప్రభా, నేనే పాటి వారిని, మీరు ఎంతో గొప్పవారు, మీరు చేసే కార్యాలు గొప్పవని దేవుని ఎదుట తను ఎంతో నమ్రతతో విధేయత ఉన్నప్పుడు దేవాది దేవుడు అంటున్నారు, మీ స్నేహితుల కోసం నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనని విని మీ స్నేహితులను నేను క్షమిస్తాను, అప్పుడు నువ్వు వారి గురించి ప్రార్థన చేయంటున్నారు. అలాగే తను పోగొట్టుకున్న
కోల్పోకున్న సమస్తాన్ని కూడా దేవుడు తిరిగి ఇచ్చారు. చూడండి ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. మనము తెలుసుకోవాల్సిన ఇది కాదు, దేవుడే మనకు ఆయన గురించి తెలియజేస్తారు. దేవుడే ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటారు. దేవాది దేవుడే మనకి ఏది కావాలో సమస్తాన్ని మనకిచ్చి పోషిస్తూ ఉంటారు. ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనము తప్పకుండా మనము దేవుని కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అలాగే దేవుని ఎదుట యథార్థంగా జీవించడానికి మనము దేవుని కృప కోసం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలైనా. గొప్ప దేవుడు మీరు నాయనా, జీవం కలిగిన దేవుడు మీరు నాయనా, జీవాధిపతి మీరు నాయనా. అవును నాయన ప్రభా, యోబు గారిని నాయన ఎంతగానో నాయన ఎన్ని సమస్యల్లో ఉన్నా కానీ నాయన ప్రభా, మీరు పెట్టిన పరీక్షలో యోబు గారు నిలబడి నాయన ప్రభా, ఆ పరీక్షలో నెగ్గిన ఆయన తండ్రి ప్రభా, ఆ బిడ్డతో మీరు ముఖాముఖిగా మాట్లాడటానికి మీరు ఎంత అద్భుతమైన కృపను చూపించారయ్యా. మీ గురించి తెలియజేసుకున్నారు నాయన. మీరు ఎంత గొప్ప దేవుడని, సర్వాన్ని సృష్టించిన దేవుడని ఈ ఉదయ కాలము నాయన మీ పాదాలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాయన. ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్న మా హృదయాలను మీరు దీవించినాయన, మా కుటుంబాలను మీరు దీవించినాయన. అనుదినము కుడికి కానీ ఎడమకు కానీ పడిపోకుండా నాయన ప్రభా, విశ్వాసులో నడవటానికి నాయన ప్రభా, వాక్ బై ఫెయిత్ అన్నారు నాయన. ఈ విశ్వాసులు మేము నడవటానికి విశ్వాసానికి కర్తవైన యేసయ్య, మీరు మాకు అనుదినము కావలసిన దానికంటే కూడా ఎక్కువగా మీరు మాకు అనుగ్రహిస్తూ నాయన కాచి కాపాడుతూ మమ్మల్ని దీవిస్తున్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలైనా. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డనైనా సమస్యలు చూసి భయపడకుండా నాయన, విశ్వాసులు ఇంకా పటిష్టంగా నాయన నిలబడటానికి నాయన ప్రభా, ఎంతో మందికి నాయన ప్రభా, ఇదిగో జీవించి ఉన్న దేవుడు, శక్తి కలిగిన దేవుని నేను కలిగి ఉన్నానని మీ కార్యాలని మా జీవితంలో చూపించడానికి మీరు కృప చూపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యాజ్ పర్ ఫాదర్ గాడ్ గెలేషియన్స్ 3:26-28 లార్డ్ ఫాదర్ గాడ్, ఆల్ ద అబ్రహామిక్ కవెనెంట్ ప్రామిసెస్ లార్డ్ త్రూ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ లార్డ్, who cleansed us Lord, who saved us Lord Father God, pour out those blessings upon us and upon our children, upon our people Lord Father God. Bless our countries Lord Father God, bless our nations Lord Father God, bless our politicians Lord Father God, bless your servants Lord Father God, bless your churches Lord Father God, bless your families Lord Father God, and let always your mighty hand be upon us Lord Father, and help us to not to lack anything Lord Father God, because the Lord is my shepherd and we shall not be in want. తండ్రి మీకే స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటూ యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ప్రార్థన చేసి వేడుకుంటున్నావు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.